Good morning, children. I am G. Gangadhar, MPP School, Murpaka, Gankad Mandal. పిల్లలు మనం గతంలో 3-4 తరగతుల్లో నేర్చుకున్న భావనలను ఈరోజు మనం తెచ్చుకుందాం. లెట్స్ రీకాల్. మరి పిల్లలు ఇక్కడ చూడండి ఒకసారి, ఏంటివి? చాక్లెట్స్. అమ్మో, మీకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కదూ. మరి ఇక్కడ మా పాఠశాలలో చదువుతున్న ఒక అమ్మాయి తేజకి ఈరోజు పుట్టినరోజు అలా, అందుకనే స్కూల్కి చాక్లెట్లు పట్టుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్కి ఇద్దామని. మరి ఎన్ని చాక్లెట్లు చూద్దామా? చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చాక్లెట్లు తెచ్చిందరా. మరి తనకి బెస్ట్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. ఆ 4 ఫ్రెండ్స్కి కూడా తను ఈ చాక్లెట్లు ఇవ్వాలనుకుంది. అంటే ఈ 20 చాక్లెట్లను 4కి సమానంగా పంచాలనుకుంది. ఎలా పంచుతుందో చూడండి ఒకసారి పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్రెండు, తను ఫ్రెండు, ఇక్కడ ఒక ఫ్రెండు, 4 ఫ్రెండ్స్కి సమానంగా పంచాలి. మరి ఈ 20 చాక్లెట్స్ని 4కి సమానంగా ఎలా పంచుతుందో చూడండి. 4కి సమానంగా. ఓకే, 4కి సమానంగా పంచుతూ ఉన్నది. చూడండి ఎలా పంచుతుందో. మొత్తం 20 చాక్లెట్స్ని 4 ఫ్రెండ్స్కి కూడా తన పుట్టినరోజు సందర్భంగా తేజ పంచుతుంది. ఓకే, పంచింది. మరి 4కి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి చూడండి. 1 2 3 4 5. అలాగే ఇంకో ఫ్రెండ్ కూడా 1 2 3 4 5. ఇంకొకరికి 1 2 3 4 5. ఇంకో ఫ్రెండ్కి 1 2 3 4 5. అంటే 4కి సమానంగా పంచింది. పిల్లలు చూసారా, తేజ ఏం చేసింది? తన పుట్టినరోజు సందర్భంగా 20 చాక్లెట్లని 4 స్నేహితులకి పంచింది. అంటే ఏం చేసింది? అక్కడ 20 చాక్లెట్లని 4 సమాన భాగాలుగా విభజించింది. అంటే మొత్తం 20 చాక్లెట్లని 4 సమాన భాగాలుగా విభజిస్తే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 5 5 5 5. ఇలాగా 4 చూసి 4 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్కరికి 5 వచ్చాయి. మరి పిల్లలు ఇలా మొత్తం ఇవేంటివి చూసారా? ఏంటివి? గోళీలు. ఏంటమ్మా? గోళీలు. ఇవి ఎన్ని గోళీలు అంటే ఇవి ఇక్కడ 40 గోళీలు తీసుకున్నాను. దీస్ ఆర్ 40 మార్బుల్స్. ఓకే, ఏంటంటే ఈ 40 గోళీలను ఒక్కొక్కరికి 10 చొప్పున పంచాలి. ఏం చేయాలి? ఒక్కొక్కరికి 10 చొప్పున ఈ 40 గోళీలు పంచాలి. చూద్దామా? ఒక్కొక్కరికి 10 చొప్పున పంచితే ఎంతమందికి వస్తాయో చూద్దామా గోళీలు. ఓకే, దీస్ 40 మార్బుల్స్ గివ్ ఈచ్ వన్ 10 మార్బుల్స్. ఓకే, హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ దీస్ మార్బుల్స్? ఓకే, చూడండి పిల్లలు, ఇక్కడ మనం మొదట రవికి 10 మార్బుల్స్ ఇచ్చేద్దాం. ఏం చేద్దాం? 10 మార్బుల్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 మార్బుల్స్ రవికి ఇచ్చేసాను. మరి ఇప్పుడు చూడండి పిల్లలు, ఇంకా ఇందులో ఎన్ని మార్బుల్స్ ఉంటాయి చెప్పండి. ఎన్ని ఉంటాయి? ముందు ఎన్ని ఉన్నాయి? 40 ఉంది. మరి రవికి 10 మార్బుల్స్ ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్. ఎన్ని ఉంటాయి? 30 మార్బుల్స్ ఉంటాయి. ఒకసారి చూడండి పిల్లలు, బోర్డు వైపు. మొట్టమొదట మొత్తం గోళీలు నేను ఎన్ని తీసుకున్నాను?
రవికి 10 గోళీలు ఇచ్చేసాను. అంటే ఇంకా ఎన్ని మిగిలినవి? 30 గోళీలు మిగిలాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ. మరి ఏమన్నాము? ఒక్కొక్కరికి 10 చొప్పున పంచమని చెప్పాను. కాబట్టి రవికి 10 ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజుకి 10 గోళీలు ఇస్తాను. చూడండి, రాజుకి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు చూడండి, రాజుకి 10 గోళీలు ఇచ్చేసాను. మరి ఇంకా నా దగ్గర ఎన్ని గోళీలు ఉంటాయి? ఇందాక 30 ఉంది కదా, మరి రాజుకి ఇంకో 10 ఇచ్చేస్తే ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్, ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. చూడండి నేను మరి రాజుకి ఇంకొక 10 గోళీలు ఇచ్చేసాను కాబట్టి ఇంకా నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. మరి ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ ఈ 20 గోళీల్లో మళ్ళా ఇంకేం మరి 10 వాళ్ళందరికీ సమానంగా 10 చొప్పున పంచాలన్నాను కాబట్టి ఇంకో 10 గోళీలు ఇవ్వాలి. మరి చూడండి, ఇంకో 10 గోళీలు నేను అరుణ్కి ఇస్తాను. ఎవరికి ఇస్తాను? అరుణ్కి 10 గోళీలు. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 గోళీలు ఎవరికి ఇచ్చాను? అరుణ్కి ఇచ్చాను. మరి ఇంకా నా దగ్గర ఎన్ని గోళీలు ఉంటాయి పిల్లలు? ఇందాక 20 ఉంటాయి కదా, మరి 10 గోళీలు అరుణ్కి ఇస్తుంది కాబట్టి ఇంకేం ఉంటాయి నా దగ్గర? 10 ఉంటాయి. వెరీ గుడ్. మరి ఇప్పుడు చూడండి, 20లోకి అరుణ్కి ఏం చేశాను? 10 ఇచ్చేసాను గోళీలు. ఇంకా నా దగ్గర ఎన్ని మిగిలాయి? 10 గోళీలు మిగిలాయి. మరి ఇప్పుడు ఈ 10 గోళీలను ఇంకొకరికి ఇవ్వాలి కదా. మరి సూర్యకి ఇద్దాం ఈ 10 గోళీలు. సూర్యకి చూడండి, ఈ 10 గోళీలు చూడండి, నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 10 గోళీలు చూద్దామా ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 గోళీలను కూడా సూర్యకి ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఎన్ని మిగిలాయి పిల్లలు? ఎన్ని మిగిలాయి? 0. ఎందుకంటే మరి ఇక్కడ చూడండి, ఇంకా 10 గోళీలు ఎవరికి ఇచ్చాను? సూర్యుడికి ఇచ్చాను. 10 గోళీలు. ఇంకా నా దగ్గర ఎన్ని మిగిలాయి? 0 మిగిలాయి. మరి ఇక్కడ చూడండి పిల్లలు, ఒకసారి మొత్తం గోళీలు 40 తీసుకున్నాను. ఒక్కొక్కరికి 10 చొప్పున సమానంగా పంచితే ఎంతమందికి వచ్చాయి గోళీలు? 1 2 3 4 4కి వచ్చాయి. అంటే ఒక్కసారి చూడండి పిల్లలు, ఏం చేసాము? ఎంతమందికి వచ్చాయి? 1 2 3 4 4కి వచ్చాయి. మరి ఇక్కడ చూడండి, ఒక్కొక్కరికి 10 గోళీలు ఇచ్చేటప్పుడు నేను ఏం చేశాను? ఇక్కడ నా దగ్గర గోళీలు ఏమై మరి తీసుకుంటే తగ్గిపోయాయి కాబట్టి ఏం చేశాను? తీసివేసాను. 40 నుండి మొత్తం గోళీలు రవికి 10 ఇచ్చేసాను. 10 తగ్గిపోయి మైనస్ చేశాను. ఆ తర్వాత 30లోకి రాజుకి 10 ఇచ్చేసాను. తగ్గిపోయి నా దగ్గర మైనస్ చేశాను. అలాగే అరుణ్కి, అంటే ప్రతి సందర్భంలో నేను ఎంత తీస్తున్నాను? 10 10 10 10. ఇలా ఒకే సంఖ్యను ఏం చేస్తున్నాం? మరలా తీసివేస్తున్నాము. ఇలా ఒకే సంఖ్యను మరలా తీసివేయడాన్ని కూడా ఏమంటాం? మనం ఏమంటాం? భాగహారం అంటాము. చూడండి పిల్లలు, మరి ఇందాక మనం నేర్చుకున్నాం, ఇందాక చాక్లెట్లను సమాన భాగాలుగా విభజించాం. అంటే ఇచ్చిన వస్తువులను లేదా సంఖ్యలను సమాన సమూహాలుగా విభజించడం అన్నా లేదా ఒకే సంఖ్యను మరలా తీసివేయడం అన్నా దాన్ని ఏమంటాము? భాగహారం అంటాము. కాబట్టి ఈరోజు మనం భాగహారము, ఇంగ్లీష్లో ఏమంటాం? డివిజన్. ఈ డివిజన్ కోసము మనం ఈరోజు నేర్చుకుందాం. Dear students, we observe the above 2 examples. We conclude that division means dividing some objects into same groups or repeated subtraction. అలాగే భాగహారం అంటే ఏంటో చూద్దాం. భాగహారం అనగా కొన్ని వస్తువులను సమాన సమూహాలుగా విడదీయడం లేదా పునరావృత వ్యవకలనం. పునరావృత వ్యవకలనం అంటే పునరావృతం అంటే మరలా జరగడం. వ్యవకలనం అంటే తీసివేత.
ఒకే సంఖ్యను మరలా తీసివేయడాన్ని మనం భాగహారం అంటాం. ఆల్రెడీ పై ఉదాహరణలో మనం ఈ అన్ని అంశాలు కూడా మనం చర్చించాం. డివిజన్ సింబల్ డివైడెడ్ బై. మనం ఇదివరకు నేర్చుకున్న ఉదాహరణను భాగహార రూపంలో ఎలా రాయాలో చూద్దాం. 20 చాక్లెట్లను 4 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగంలో 5 వచ్చింది. అంటే 20ని 4 చే భాగిస్తే 5 వచ్చింది. ఆ భాగహారంలో 20ను డివిడెండ్, 4ను డివైజర్, 5ను కోషెంట్, 0ను రిమైండర్ అంటాము. దీన్ని తెలుగులో డివిడెండ్ అనగా విభాజ్యం, డివైజర్ అనగా విభాజకం, కోషెంట్ అనగా భాగఫలం, రిమైండర్ అనగా శేషము. అంటే ఒక భాగహారంలో వివిధ సంఖ్యలను ఈ విధంగా మనం అంటాము. పిల్లలు, ఇప్పుడు మనం భాగహారం డివిజన్ ఎలా చేయాలో ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. 369 రూపాయలను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుందనేది మనం చూద్దాం. ఇక్కడ 369 రూపాయలు సమానంగా పంచడం అన్నాం. అంటే ఏం చేయాలి? సమానంగా పంచడాన్ని మనం భాగహారం అన్నాం. కాబట్టి 369 రూపాయలు డివైడెడ్ బై 3. భాగహారం డివైడెడ్ బై. మరి ఇప్పుడు చూడండి, 369 రూపాయలు ముగ్గురికి సమానంగా పంచాలి. ఇక్కడ ఒకసారి చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ చూసినట్లయితే 369లో వన్స్ ఉన్నాయి 9, టెన్స్ ఉన్నాయి 6, హండ్రెడ్స్ ఉన్నాయి 3. మరి ఇక్కడ ఒకసారి చూడండి, 369 రూపాయల్లో హండ్రెడ్స్ ఉన్నాయి 3 ఉన్నాయి. దీన్ని మనం ముగ్గురికి సమానంగా పంచాలి. మనం ఎప్పుడైనా సరే పిల్లలు పంచేటప్పుడు ముందు పెద్ద విలువలను పంచాలి. ఎందుకంటే ఎప్పుడైనా పంచేటప్పుడు అవి చాలినప్పుడు చిన్న విలువల కింద మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 300ని ముగ్గురికి సమానంగా పంచితే చూడండి ఏమొచ్చింది? ఒక్కొక్కరికి 1. ఏమొచ్చింది? ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్క 100 రూపాయల నోటు వచ్చింది. అంటే ఒక్కొక్కటి వచ్చింది. అంటే 300ను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 1 వచ్చింది. అంటే ఎన్ని 100 నోట్లు పంచాం? 3 1 3 పంచాం. ఇంకా నా దగ్గర 100 ఏమైనా ఉన్నాయా? మరి ఏమి లేవు. ఇప్పుడు నేనేం పంచాలి? 10 పంచాలి. నా దగ్గర ఎన్ని 10 ఉన్నాయి? 6 10 ఉన్నాయి. మరి చూడండి పిల్లలు, ఈ 6 10లను నేను ఎంతమందికి పంచాలి? ముగ్గురికి సమానంగా పంచాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు ఒక్కొక్కటి పంచుదాం. ఒక్కొక్కటి పంచితే ఏమైంది? 3 1 3. ఇంకా నా దగ్గర మిగిలాయి. ఈసారి 2 వేసి పంచి చూద్దాం. 2 వేసి పంచితే ఏమైంది? 3 6 10 అయింది. అంటే ఒక్కొక్కరికి 10 ఎన్ని వచ్చాయి? 2 10 వచ్చాయి. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 2 10 వచ్చాయి. అంటే ఈ 6 10ని ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని 10 వచ్చాయి? 2 10 వచ్చాయి. 3 6 10 నేను పంచేసాను. ఇంకా నా దగ్గర 10 ఏమైనా మిగిలాయా? 10 మరి ఏమి లేవు. ఇప్పుడు నేనేం పంచాలి? 1 పంచాలి. ఇంకా నా దగ్గర 1 ఉన్నాయి 9 1 ఉన్నాయి. మరి ఈ 9 1లను చూడండి పిల్లలు, ఈ 9 1లను ముగ్గురికి సమానంగా పంచాలి. మరి చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 ఇచ్చాను నేను. ఇస్తే 3 1 3. ఇంకా నా దగ్గర మిగిలాయి. ఈసారి 2 వేసి చూద్దాం. 2 వేసి ఇస్తే 3 6. ఇంకా ఎన్ని మిగిలాయి? ఇంకా ఉన్నాయి నా దగ్గర 3 ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒక్కొక్కటి పంచుదాం. మళ్ళీ ఒక్కొక్కటి పంచితే అయిపోయి. అంటే 9 1లను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 1 2 3. ఒక్కొక్కరికి 3 1లు వచ్చాయి. అంటే 9 1లను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 3 1లు వచ్చాయి. 3 3 9 1లు పంచాను. ఇంకా చివరికి నా దగ్గర ఏం మిగిలింది? 0. అంటే 369 రూపాయలు ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 123 రూపాయలు వచ్చింది. 123 రూపాయలు వచ్చింది. అంటే 1 3, టెన్స్ 2, హండ్రెడ్స్ 1. ఎంతైనా వచ్చాయి చూడండి. ఒక్కొక్కరికి 100, 2 10 20, 120,
1 2 3 123 వచ్చాయి. ఈ విధంగా మనము సంఖ్యను భాగాహారం చేస్తాము. పిల్లలు ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. చూడండి పిల్లలు, 125 డివైడెడ్ బై 5. ఒకసారి చూడండి, 125ని 5 చే ఎలా భాగించాలో ఒకసారి చూద్దాం. 125 ఎంత చే భాగించాలి? 5 చే భాగించాలి. ఒకసారి చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. చూడండి, 125లో వన్స్ ఎన్ని ఉన్నాయి? 5 వన్స్. టెన్స్ ఉన్నాయి? 2 టెన్స్. హండ్రెడ్స్ ఉన్నాయి? 100. మరి ఇప్పుడు భాగాహారం చేసేటప్పుడు మనం ఏం చెప్పాం? పెద్ద స్థానాల ఆధారంగా మనం పంచాలి చెప్పుకున్నాం. 100 ఎంతమంది పంచాలి? 5. 5ని పంచాలి. మరి 100ని 5ని పంచగలమా? పంచలేము. అప్పుడు ఏం చేయాలి? ఇందాక అన్నీ చెప్పాను, పెద్ద విలువల నుంచి మనం పంచితే చాలా వరకు చిన్న స్థానాలకు మార్చుకోవచ్చు. మరి 100ని 5ని పంచలేం కాబట్టి టెన్స్లోకి మార్చుకున్నాం. 100కి ఎన్ని టెన్స్ ఉంటాయి? 100కి 10 టెన్స్ 100. కాబట్టి దీన్ని 100ని 10లోకి మార్చుకున్నాం. 10 టెన్స్. ఆల్రెడీ 2 టెన్స్ ఉన్నాయి. 10 ప్లస్ 2 12 టెన్స్. ఇవన్నీ ఏమవుతాయి? 12 టెన్స్ కింద మారాలి. మరి ఇప్పుడు చూడండి, 12 టెన్స్ ఎంతమంది పంచాలి? 5ని పంచాలి. 12 టెన్స్ 5ని పంచాలి కాబట్టి మనకి టేబుల్ 5 టేబుల్ చూసుకోవాలి. టేబుల్స్ కావాలి. 5 టేబుల్లో 12 టెన్స్ ఎక్కడికి వస్తుంది? 5 1 5, 5 2 10, 5 3 15. 15 టెన్స్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి 5 2 వేసుకోవాలి. 5 2 10 అంటే ఒకటి 2 టెన్స్ అన్నమాట. 2 టెన్స్ పంచితే 5 2 10. 10 టెన్స్ పంచేసాం. ఇంకెన్ని 2 టెన్స్ మిగిలాయి. మరి 2 టెన్స్ 5ని పంచాలి. 2 టెన్స్ 5ని పంచలేం కాబట్టి ఆ 2 టెన్స్ని ఏం చేస్తాం? వన్స్లోకి మార్చుకుంటాం. 2 టెన్స్కి వన్స్ ఎన్ని వస్తాయి? 2 టెన్స్కి 2 టెన్స్ 20 వన్స్ వస్తాయి. ఆల్రెడీ 5 వన్స్ ఉన్నాయి. మొత్తం నా దగ్గర ఉన్నాయి 25 వన్స్. ఏంటివి? 25 వన్స్. 25 వన్స్ని 5కి పంచాలి. ఎట్లా పంచుతాం? 5 టేబుల్లో చూడండి, 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25. కాబట్టి ఒక్కొక్కటి 5 వస్తాయి. 5 5 25 వన్స్. ఇంకా ఎంత మిగిలింది? 0 రిమైండర్. అంటే 125ని 5 చే డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? మనకి 25 వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం భాగాహారాలు చేస్తాము. పిల్లలు, మరి ఇప్పుడు భాగాహారం గురించి ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. మరి దీనికి సంబంధించిన వర్క్ షీట్ను దిగువ సబ్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అది చూసి మీరు ఇంటి దగ్గర సమస్యలు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా పిల్లలు?